తెలుగు వాటిలో ఛానల్కు స్వాగతం సుస్వాగతం. టుడే హెడ్లైన్స్. ఎవరి పట్టు వారిదే, ప్రధాని రాజీనామా తప్ప చర్చకు సిద్ధమంటున్న కేంద్రం, డిమాండ్లు నెరవేరేదాకా దీక్ష ఆపబోమంటున్న సీజేపీ, తటస్థని వేదికపై చర్చలకు సిద్ధమన్న దిస్కే, విద్యార్థులపై కేసులు ఎత్తేస్తే విరమిస్తా వాంగ్చూ, దేశవ్యాప్తంగా కాంగ్రెసు భాజపా పోటాపోటీ నిరసనలు, లాఠీ చార్జిపై అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ, ఢిల్లీ పోలీసులకు హైకోర్టు మొట్టికాయ, లాఠీలు తోటాలకు కాంగ్రెస్ భయపడదు, గాంధీలపై దాడి, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, కొడంగల్ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం, మోదీ ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపాటు, అట్టుడికిన భాగ్యనగరం, కాంగ్రెస్ భాజపాల పోటాపోటీ నిరసనలు, ఇరు పార్టీల రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త, నెక్లెస్ రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న పొంగులేటి మహేష్ కుమార్ గౌడ్, దానం నాగేందర్, కోట నీలిమ తదితరులు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును వాహనంలో తరలిస్తున్న పోలీసులు. అనిసా వలలో అవినీతి ముత్యం, ఓ చేత్తో అధికారం, మరో చేస్తూ చిరాతి వ్యాపారం, భార్య పేరిట 4 నిర్మాణ రంగ సంస్థలు, రిజిస్ట్రేషన్ విలువ మేరకే 28.14 కోట్ల ఆస్తుల గుర్తింపు, బహిరంగ మార్కెట్లో 200 కోట్ల పైనే. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించండి, ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానం, పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ, అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్రము పచ్చజెండా, ఎలినో సవాలును సమర్థవంతంగా ఎదుర్కొంటాం, నిపుణుల కమిటీ సమావేశంలో చిన్నారెడ్డి, ఏపీ మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టు, భూ ఆక్రమణ అమలుపై ఎట్టకేలకు కొరడ, 150 కోట్ల విలువైన స్థలాలకు విముక్తి. ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాద్లో భారీ వర్షాలు, 2 రోజులుగా పలు ప్రాంతాల్లో వానలు. రేపటి వార్తలు రేపు చూద్దాం.